నమస్తే అండి, అందరికీ నమస్తే. మనము శ్వాస మహావిజ్ఞానం 2వ బుక్ చదువుకుంటున్నాం. ముందుగా పత్రిజీ గురువు గారికి ఆత్మ ప్రణామాలు. వింటున్న మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముందుగా మీరందరూ కూడా ప్రకృతి 888 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనం మన ఋషులు, భారతీయ ఋషులేంటి, సద్గురువులేంటి, ఎవరైనా సరే పైకి మామూలుగా నార్మల్గానే ఉంటారు. ఎవరికి ఏ విషయం తెలియనట్టే ఉంటారు. కాకపోతే వాళ్ళందరూ కూడా మహా జ్ఞానులు అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, షిరిడి సాయిబాబాకి అన్నీ తెలిసినా కూడా ఆయన ఏంటి పాడుబడ్డ మసీదులో ఉండవలసి వచ్చిందన్నమాట. అప్పుడు చివరికి అతను ఏం చెప్పారంటే, అందరూ నాకు రోగాలు వచ్చాయి, రోగాలు బాగు చేయండి, మా అబ్బాయి పెళ్ళి అవ్వలేదు, మా పిల్లకి మంచి సంబంధాలు రావడం లేదు, ఇలాంటి ప్రాపంచికమైన కోరికలే కోరుతున్నారు. కానీ ఎవరో కూడా ఆయన దగ్గరున్న ఆయన స్థితిని ఎవరు అర్థం చేసుకోలేదు. ఆయన దగ్గర బోల్డ్ ధనం ఉంది, ఎవరు తీసుకోవాలని అనుకోవడం. పాపం అప్పుడు ఆయన అనుకున్నారనమాట, నేను ఎవదలుచుకుంది ఎవరు నన్ను అడగడం లేదు, నా దగ్గర కొండలు కొద్దీ బోల్డ్ సంపద ఉంది, కానీ ఎవ్వరు అడగడం లేదే అని చాలా బాధపడిపోయారంట. అయినా సరే ఒక్కడంటే ఒక్కడు కూడా అడిగేవారు కాదనమాట. ఇంతకీ ఏంటి ఆ సంపద అని అడిగితే మాకు ఇవ్వండి అని ఒక్కడు కూడా అడగలేదు. అయితే ఇంతకీ ఏంటి ఆ సంపద అంటే ఆధ్యాత్మిక సంపద అన్నమాట. చివరికి ఆయన అలా వేదన పడుతూ ఎప్పుడో ఒకసారి కుష్టి వ్యాధితో చనిపోయారు కదా బాబా గారు. అలాగనమాట. ఆయన చనిపోయిన తర్వాత సమాధి దగ్గర కట్టుకొని మనం అంతా కూడా ఏం చేస్తున్నాం, ఆ సమాధి చుట్టూ తిరుగుతున్నాం, భజనలు చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం. అంతేగాని ఆయన ఏం చెప్పారో ఒకరు కూడా అడగడం లేదు. నాయన తండ్రి నీకేం కావాలి అని ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు, కానీ ఎవ్వరూ కూడా అడుగుతున్నట్టు లేదు అనిపిస్తుంది అనమాట. ఇక్కడ చెప్తున్నారు అనమాట, ఓ తండ్రి, మన మామూలు భౌతిక జీవితంలోని తండ్రి తన రెక్కలు కట్టుకొని ముక్కలు చేసుకొని అనేక వ్యయప్రయాసాలు కోచి పిల్లల్ని పెద్ద చేస్తాడు. అంతే కదా, ప్రాపంచిక జీవితంలో తండ్రి అన్నవాడు అంత పాత పోషిస్తాడు అనమాట. తన రిటైర్ అయ్యాక చేతికందించిన కొడుకు బిడ్డలో, నాన్న ఇక మీరు అలసిపోయారు, కాస్త మీరు ఆగండి, మీరు ఇక విశ్రాంతి తీసుకోండి, మీకు ఏం కావాలో చెప్పండి, మేము చేసి పెడతామని అంటారని చూస్తారు. కాకపోతే ఆ తండ్రి అలాగంటే ఎంతో సంతోషిస్తాడు. కాకపోతే ఎవరు ఆ మాట అనరు, ఎవరో అంటారు అంతే. మరి మనం ఎందుకో ఆ తండ్రిని సంతోష పెట్టలేకపోతున్నాము అంటే, సాయిబాబా మనందరికీ తండ్రి. కాకపోతే ఆ తండ్రి చెప్పిన అడుగుజాడల్లో మనం అందరం నడవడం లేదని, ఎందుకు ఆనందింపజేయలేకపోతున్నాము, ఆయన ఎందుకంత దిగులుగా ఉండేవారో బహుశా మన ఆలోచనలకు తట్టి ఉండకపోవచ్చు. భజనలు, పూజలు, మన ఆర్భాటాలతో ఏ గురువు మన బుట్టలో పడాడు. ఆయన్ని మనం బుట్టలో వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నామని కూడా మనం మర్చిపోయి అంతగా లీనమైపోతుంటాము అప్పుడప్పుడు. అంతే కదా, మన దగ్గర డబ్బులు ఉన్నాయని అన్ని రంగరంగ ఆర్భాటంగా మనం పూజలు పునస్కారాలు చేసేస్తాం. కాకపోతే భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తికే లొంగుతాడు, కానీ ఇంక దేనికి లొంగడు. అందుకే బాబా గారు నామస్మరణ పెట్టారు, పూజలు పెట్టారు. అంటే నామస్మరణ ద్వారా అయినా ఎప్పుడైనా భగవంతునితో మమేకం అవుతాము అని ఎక్కువ నామస్మరణ పెడతారనమాట బాబా గారు. సాయిబాబా అనండి, నా నిశ్వాసలు అన్నిటప్పుడు మనం బాబా అనడం కానీ, ఇంకో దేవుణ్ణి పూజించడం కానీ, ఏ రకంగా పూజించినా కూడా మనం ఏదో ఒక దైవనామ స్మరణలో ఉంటామన్నమాట. అలా కూడా చెప్పారన్నమాట బాబా గారు. అంచేత గురువులు ఏమని చెప్తున్నారంటే, మీ భజనలు ఆపండి, పూజలు కాస్త ఆపండి, గురువులను పూజించకండి, ఒక్క క్షణం ఆయన వైపు చూడండి, ఆయన ఏదో చెప్పదలుచుకున్నాడు, దయచేసి ఒక్కసారి అటు చూస్తే వినడానికి ప్రయత్నించండి అని చెప్తున్నారు. అంటే దేవుడు చెప్పినట్టే, దేవుడి వెళ్ళిన దారిలో మనం వెళ్ళాలి, కానీ దేవుడికి పూజలు పునస్కారాలు చేయడం కాదు అని చెప్తున్నారు అన్నమాట. ఆయన ఏం చెప్తున్నాడో వినేందుకు మనమే ఎక్కడికి పరిగెట్టక్కర్లేదు. మన మానసిక స్థితిలో ఉండగలిగితే చాలు, మనలోంచే వినబడతాయి ఆయన మాటలు. అంతే కదా, దేవుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. ఆ మాటలే మనకు వినిపిస్తాయి. బాబా వారే స్వయంగా అనేవారు, నువ్వు
నా వైపు చూస్తే నేను నీ వైపు చూస్తానని. అంటే ఏంటి? అలా అంటే బాహ్యంగా మనం ఎప్పుడూ కూడా బాబాని చూడలేము, అంతరంలోకి వెళ్తేనే బాబా గారిని చూడగలం. అందుకని నువ్వు నా వైపు చూడంటే నువ్వు అంతరంలోకి రా, నీ మనసు దాటి ఆత్మస్థితిలోకి వస్తేనే బాగుంటుంది అని చెప్తున్నారు. నాయన అంతర్ముఖమై నీ లోపల ఉన్నవాడిని చూడు అని గురుదేవులు మనకు తెలియజేస్తున్నారు అనమాట. అంటే ఏంటి, ఇక్కడ సాయిబాబా చెప్పినా ఎవరు చెప్పినా సరే నీవు అంతర్ముఖం అయితేనే అంటారు కదా, అంతర్ముఖి సదా సుఖి. ఎప్పుడైతే అంతర్ముఖం అవుతామో అప్పుడే సదా అంటే ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉండగలుగుతారు అని చెప్తున్నారు. అలా చూస్తే వినగలిగితే మనకు అనేకమైన విషయాలు ఆయన స్వయంగా చెప్తారు. ఆధ్యాత్మికతలో ఇంకో రహస్యం మనం మర్చిపోయాం. అంతే కదా, మనం ధ్యానం చేసి బాబా దగ్గరికి వెళ్తే అంటే మనం అంతర్ముఖం అయితే ఆయన మనకు కావాల్సినవన్నీ చెప్తారు అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఆధ్యాత్మికతలో ఇది ఎలా చెయ్యి అని నేరుగా చెప్పితే అప్పుడు అసలు ఆ చెప్పినట్టు చేసిన వాటికి ఫలితాలు రావు. గురువులు అందుకే కేవలం సూచిస్తారు, స్పష్టంగా ఎలా చెయ్యి అని చెప్పరు. అంతే కదా, డైరెక్ట్గా ఇది చెప్పిరన్నమాట, ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పరు. ఇలా వెళ్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్తారు, కానీ నువ్వు కంపల్సరీగా చెయ్యి అని చెప్పరన్నమాట. ఆ చెప్పినట్టు చేసిన వాటి ఫలితాలు రావు. గురువులు అందుకే సూచిస్తారు. మన పురాణాల్లో ఉపనిషత్తుల్లో సూచనప్రాయకంగా అనేక సాధనలు, అనేక అమూల్యమైన విషయాలు మనకు తెలియజేయబడ్డాయి. అలాంటి సాధనలు, కార్యక్రమాలు, క్రతువులు జరుగుతున్నాయి. క్రతువులు అంటే యజ్ఞాలు, యాగాలు అలాంటివి. నేడు కూడా మన చేతిలో ఉన్న ఈ పుస్తకం ద్వారా అత్యద్భుత రహస్యాల్లోకెల్లా పునాదిగా చెప్పబడినటువంటి అమూల్యమైన అంశాన్ని ప్రస్తావించారు. అదే మన శ్వాస. అందులోని మహావిజ్ఞానము శ్వాసలోని, అంటే మన శ్వాస ఎలా తీసుకుంటే ఎలా ఉంటుంది అని. ఈ గ్రంథాన్ని చివరి వరకు చదువుతున్నంతసేపు దయచేసి శ్వాసను లోతుగా తీసుకుంటూ ఉండగలరని ప్రేమపూర్వకంగా చెప్పుతున్నాము. మనం చేయడం అయింది. అంటే ఈ బుక్ చదివినంతసేపు శ్వాస పూర్తిగా వదలమని చెప్తున్నాను అన్నమాట. ఓ గురువుగారి దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు. అతనికి ఆ గురువుగారు మంత్రోపదేశం చేయకుండా కేవలం శ్వాసపైనే దృష్టి ఉంచుకోండి అని అందరికీ చెప్పినట్టే చెప్పేవాడట అతనికి కూడా. అంతే కదా, ఇది మా తాతగారు కూడా చెప్పేవారు. ఇటీవల కొన్ని పుస్తకాల్లో కూడా చదివాను. అనేక మంది ఈ శ్వాస మహావిజ్ఞానం గురించి గొప్పగా మాట్లాడుకుంటే విన్నాను. అంతా చూస్తే గురువుగారు కూడా అస్తమానం ఇదే చెప్తున్నారు. ఏదైనా గొప్ప మంత్రాన్ని ఉపదేశిస్తే బాగున్ను, అక్షరలక్షలు చేసి సిద్ధి పొందేయవచ్చు అని అనుకున్నాడట. గురువుగారు గ్రహించారు ఇది. ఆ శిష్యుడిని పిలిచి నల్లటి బొగ్గులాంటి ఒకటి ఇచ్చి, దీన్ని తీసుకెళ్ళి 10 మందిని కలుసుకొని దీన్ని ఎంత పైకం ఇస్తారో కనుక్కొని రమ్మని, తొందర ఏమీ లేదని చెప్పారట. పైకం అంటే డబ్బులు అన్నమాట. ఏం డబ్బులు ఇస్తారో తీసుకునిరా ఈ బొగ్గు మొక్కకి అని చెప్పారట. నిదానంగా 4 రోజులు ఆలస్యమైనా సరే నెమ్మదిగా దీన్ని అమ్మి ఎంత సొమ్ము వస్తుందో అంత సొమ్ము తీసుకుని రమ్మని పంపించారన్నమాట. ఏదో మంత్రోపదేశం చేస్తారు కదా అని జనారణ్యంలోంచి ఈ ఆశ్రమానికి వచ్చాను. చాలా కాలం అయింది, తిరిగి మళ్ళీ కొన్నాళ్ళు హాయిగా తిరిగి రావడానికి అవకాశం ఇచ్చారు అని అనుకుంటూ సంతోషంగా గురువుగారు ఇచ్చిన బొగ్గు మొక్క లాంటి గాజు మొక్కను వెంట తీసుకొని ప్రయాణమై వెళ్ళిపోయాడు అనమాట ఆ శిష్యుడు. అమ్మ చాలా బాగుంది, చాలా బాగా చెప్పారు, కొన్నాళ్ళైనా బయట ప్రపంచం చూడొచ్చు అనుకొని వెళ్ళిపోయాడు అనమాట. కొంచెం దూరం వెళ్ళగానే ఆ శిష్యుడికి ఓ వంకాయలు అమ్ముకునే ఆవిడ ఎదురైంది. ఆమెకు చేతిలోని మసిబారి గాజు ముక్కలు చూపించి ఇది తీసుకుని ఎంత ఇస్తామని అడిగాడు. అందుకే అమ్మి గాజు ముక్క కేసు ఒకసారి చూసి పిచ్చివాడిని చూసినట్టు అతని కేసు చూసి వెళ్ళిపోయిందంటే. దాంతో అతను, నేను ముందే అనుకున్నాను గురువుగారికి కొంచెం అమాయకత్వం ఉంది, ఈ గాజు ముక్క ఎవరు తీసుకుంటారు, ఆఖరికి కూరలు అమ్మి కూడా పనికిరాదు ఇది అనుకుంటూ వెళ్ళిపోయింది. అలా అనుకుంటూ మరి కాస్త ముందుకు ప్రయాణించి ఓ చిల్లర దుకాణంలో తీరుబడిగా కూర్చున్న వ్యాపారికి ఆ గాజు ముక్కను చూపి ఇది తీసుకుని ఎంత ఇస్తారు అని అడిగారు. అందుకే ఆ వ్యాపారి ఆ గాజు ముక్కను అందుకొని త్రాసులోని రాయి మీద పెట్టి మరో రాయి పెట్టి దాన్ని గట్టిగా కొట్టాడు. అది పగలకపోయేసరికి దాన్ని లోపలికి తీసుకుని వెళ్ళి
దాని లోపలికి తీసుకుని వెళ్ళి మళ్ళీ ఏం చేశారంటే సబ్బు నీళ్ళతో కడిగారనమాట. కడిగి తుడిచి తెస్తూ కాస్త పటికి బెల్లం మొక్క పెడతానని అన్నాడు. అప్పుడు ఆ శిష్యుడు దీని విలువ చిన్న పటికి బెల్లం మొక్క అన్నమాట అని అనుకుంటూ వ్యాపారి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏమాత్రం విలువలేని రాయి ముక్కలను గాజు ముక్కలను ఎంతో భద్రంగా దాచుకున్న గురువుగారు అమాయకులు కాదు, కొంచెం చాదస్తపు వారేమో అనుకుంటూ ఓ సముద్రపోటుకి చేరాడు. అక్కడ అనేక మంది వర్తకులు చెట్ల తోపుల్లో విశ్రాంతి తీసుకుంటుండగా ఈ శిష్యుడు గాజు ముక్కతో అక్కడికి చేరాడు. తన దగ్గరున్న వర్తకులకు చూపించాడు. దీన్ని తీసుకొని నాకు పైకం ఎంత ఇస్తారని అడిగాడు. వర్తకుల్లో ఒకడు ఆ మొక్కను చేతిలోకి తీసుకొని కాసేపు పరిశీలించి దీని విలువ మాకంటే అదిగో అక్కడ ఆ చెట్టు కింద ఏకాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నాడే అతను అనుభవజ్ఞుడు, సరైన వెల కట్టగలడు, అతను నిర్ణయించగలడు అని పంపించారు. శిష్యుడు అతని దగ్గరికి వెళ్ళి చేరాడు. గాజుముక్క చూపించాడు. వర్తకుడు పరిశీలించాడు. తన వద్దనున్న పలకలపై పరీక్షించి దీనికి 1000 వరహాల కన్నా ఎవరు విలువ కట్టరు అని తేల్చి చెప్పాడు. శిష్యుడికి ఆశ్చర్యం వేసింది. అక్కడి నుంచి బయలుదేరాడు. ఆలోచనలో పడ్డాడు. గురువుగారు ఏమాత్రం విలువలేని గాజు ముక్కలు పెట్టిలో ఎందుకు భద్రపరుచుకుంటారు? ఎంతో విలువైంది అయితే అయి ఉండవచ్చు అనుకుంటూ వారికి అంత దూరం వెళ్ళి వజ్రాల వ్యాపారాలు ఉండే వీధిలో ప్రవేశించి ఆ యజమానిని మునుపట్లాగే అడిగాడు. ఆ మొక్కను పరిశీలించిన ఆ వ్యాపారి ఉత్సాహంగా చూస్తూ మెరుస్తోన్న కళ్ళతో అనేక రసాయనాలతో రకరకాల పరీక్షలు చేస్తూ మధ్య మధ్యలో ఇతని దగ్గరకు వస్తూ తేనీరు వంటి పానీయాలు త్రాగమని మొహమాట పెడుతూ మన శిష్యుణ్ణి మర్యాద చేయసాగాడు. ఈ తతంగం కాసేపు అయ్యాక గాజు ముక్క మంచి రంగు కాగితంలో పొట్లం కడుతూ తన దుకాణంలోని నగల షోరూంలోని వాటన్నింటినీ చూపిస్తూ ఈ నగలన్నీ 100,000 వరహాలు ఖరీదు చేస్తాయి, ఈ రాయి తనకిస్తే ఆ నగలన్నీ ఇస్తాను అన్నాడు. మూర్ఛ వచ్చినంత పనైంది శిష్యుడికి. తర్వాత తేరుకొని సందేహిస్తున్న వాడిలా మొహమాటం పెట్టి ఏమిటి దీని విలువ ఎంతన్నారు అని అడిగాడు అమాయకంగా. మళ్ళీ అదే మాట చెప్పాడు ఆ వ్యాపారి. వ్యాపారి చేతిలోని ఆ పొట్లాన్ని లాక్కున్నంత పని చేస్తూ తీసుకొని బయలుదేరాడు. బయటకు వస్తున్నంతసేపు ఆ వ్యాపారి వెనక నుంచి బిగ్గరగా అంటే గట్టిగా, బాబుగారు తమరు అలా వెళ్ళిపోకండి, తమరు కోరితే ఈ నగలతో పాటు కొంత పైకం కూడా ఇస్తాను, దీనికి ఖరీదు ఈ వీధిలో నేను మాత్రమే కట్టగలను, మరి ఎవరికి ఆ స్తోమత లేదంటూ రకరకాలుగా చెప్తూ అతను వెంట పడ్డాడు. అతన్ని వదిలించుకొని వచ్చేటప్పటికి శిష్యుడికి తల ప్రాణం తోక్కొచ్చింది. ఇతన్ని ఎలాగో వదిలించుకొని 4 వీధులు అలా యాంత్రికంగా తిరుగుతున్నాడే కానీ అతని మనసు అతనిలో లేదు. మన గురువుగారు సామాన్యులు కారు. ఇంతటి విలువైన ఈ గాజును పోలిన గాజురాలు ఆ ఇనపెట్టె నిండా ఇంకా ఎన్నో ఉన్నాయి. వారు చాదస్తులని అమాయకులని భ్రమించాను, ఎంతో తప్పు చేశాను అని పశ్చాత్తాపడుతుండగా తనకు గురువుగారు చెప్పి పంపిన పని గుర్తుకొచ్చింది. ఆ పని పట్ల శ్రద్ధ పెరిగింది. పట్టుదలగా మరో వీధిలోని ఓ పెద్ద దుకాణంలోకి వెళ్ళాడు. అతని చేతిలోని ఇందాకటి గాజు ముక్క రంగు కాగితంలోంచి తీయగానే దగదగా మెరుస్తుండడం చూసి ఆ వ్యాపారి ఎంతో అనుభవజ్ఞుడు కావడం వల్ల ఎక్కువసేపు పరీక్షించకుండానే, బాబుగారు దీనిని మా వంటి వ్యాపారులు కొనలేరు, మీరు అక్కడికి ఇక్కడికి ప్రయాసపడుతూ తిరగడం కంటే ఈ రాజ్యాన్నేలే రాజుగారు మాత్రమే దీనికి సరైన విలువ కట్టగలరు అని చెప్పగా శిష్యుడు అవాక్కయ్యి సంభ్రమాశ్చర్యాలతో ఎలాగో ప్రయాణించి రాజుగారిని చేరాడు. తన చేతిలోనిది ఓ పిచ్చి గాజు ముక్క అని ఇంత క్రితం వరకు భ్రమపడ్డ శిష్యుడు ఆ అమూల్య రత్నాన్ని రాజుగారికి అందిస్తూ దీని విలువ కనుక్కొని రమ్మన్నారని గురువుగారు పంపిన విషయం అంతవరకు జరిగినటువంటి అనుభవాన్ని తెలియజేశాడు. అందుకు రాజుగారు కొందరు నిపుణులైన వజ్రాల వ్యాపారస్తులను రప్పించి దీని విలువ తెలుపమని అడగగా వారు తీవ్రమైన పరిశోధనలు జరిపి, మహారాజా దీని విలువ క్రింద ఈ రాజ్యం యావత్తు సమర్పించినా తక్కువే అవుతుంది, దీనికి విలువ చక్రవర్తులు సైతం చెల్లించలేరు, అంతటి అమూల్య రత్నమిది అని తేల్చారు.
సరిగ్గా అలాగే పూజ్య గురుదేవులే కాక యావత్ ఋషికూటమై మనకు అందించిన ఈ అద్భుత అమూల్య రత్నమే ఈ శ్వాస మహావిజ్ఞానము. కేవలం మన అజ్ఞానం చేత అట్టి అమూల్య రత్నాన్ని అట్టి గాజుముక్కగా భ్రమిస్తున్నాము. అనేక పూజలు, వ్రతాలు, యజ్ఞాలు అందించిన ఋషి సాంప్రదాయం మనకు ఏ కర్మకాండకైనా కూడా ప్రాణాయామంతోనే కదా ముడిపెట్టారు. ప్రాణాయామాన్ని శ్వాసతోనే కదా చేయాల్సింది. అలాగే ఈ ప్రాణాయామంలో మరి కాస్త తీవ్రతను పెంచడం కోసం మన ఋషులు భస్త్రికా ప్రాణాయామం అని, ప్రాణాకర్షణ ప్రాణాయామం అని, నాడీ శోధన ప్రాణాయామం అని, సూర్య భేదన ప్రాణాయామం అని రకరకాల పేర్లతో ఈ శ్వాసను నియంత్రించడం నేర్పించారు. ఆ పేర్ల గందరగోళంలో పడి అసలు విషయాన్ని మర్చిపోయాము. కాబట్టి అత్యంత ప్రధానమైన మరింత ఆవశ్యకమైన ఈ శ్వాసన గురించి తెలుసుకొని ఆచరించడం చాలా అవసరం. ఇది ఆధ్యాత్మికత మొత్తానికి ప్రాణం వంటిది, ప్రప్రథమైనది కూడా. ఈ శ్వాస అన్నదాన్ని పట్టుకోవడమే మీరు చేయవలసిన పని. అందుకే హంసో గణేశో అని చెప్పబడింది. గణపతి స్థానం హంసకి ఇవ్వబడిందని భావము. హంస అంటే ఇక్కడ శ్వాస. ఎంతటి ఎంతటి గొప్ప పూజ అయినా కానీ, వ్రతము కానీ, మరేదైనా కానీ గణపతి పూజ చెయ్యకుండా చేయరాదని కదా నియమము. అంతే కదా, ఏ పూజకైనా ముందు గణపతి పూజ చేస్తారు. అలాగే మనము ఆ నియమోల్లంఘన ఎప్పుడూ చేయము కదా. అదేవిధంగా గాయత్రిని స్మరించక, గాయత్రి మంత్రం జపించక ఏ మంత్రసిద్ధి కలగదు, ఏ మంత్రానుష్ఠాన అర్హత కలగదు. ఏ దేవత ఉపాసనకైనా సరే అర్హత రాదని ఋషివాక్యము. దానిని అనుసరించి ఆధ్యాత్మికతను సంబంధించిన ఫలితాలకే కాక దైనందిన ప్రతి చర్యకు కూడా ఆధారం ఈ శ్వాసే. దానిని మరచిన మనం ఆధ్యాత్మికతలో ఆశించిన ఫలితాలను పొందలేకపోతున్నాము. స్తోత్రపారాయణ విషయంలో కూడా ఫలశ్రుతి అనుసరించి ఋషిని అందించిన ఉత్తమ ఫలితాలు ఆశించినంతగా కనిపించకపోవడానికి కారణం శ్వాస మహావిజ్ఞానంను తెలుసుకొని అనుసరించకపోవడమేనని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ మహావాక్యాలను, సత్యవచనాలను మంది సోదర సోదరీజులను తెలియజేయాలి. అదే మనము మన గురుదేవులకు అందిస్తున్న గురుదక్షిణగా భావించాలి అని ఈ శ్వాస మహావిజ్ఞానం చెప్పారు. అంటే శ్వాస యొక్క విలువ అంతా కూడా దీనిలో చెప్పారు. శ్వాస ఎంత గొప్పదో, ఈ శ్వాసే గాయత్రి, ఈ శ్వాసే గణపతి, ఈ శ్వాసే శివుడు, ఈ శ్వాసే విష్ణువు, అన్నీ కూడా ఈ శ్వాసే. అందుకే హంసో గణేశో అన్నారు. ఆ గణేష్ అంటే మనం తీసుకునే శ్వాసే మన గణపతి. ఆ గణపతే విష్ణువు. ఏ రూపంలో ఉన్నా సరే శ్వాస అన్నది ఎప్పుడూ కూడా దైవ సంబంధమైనది. దైవం శ్వాస రూపంలోనే ఉన్నాడు అని చెప్తున్నాను అన్నమాట. ఈ సందర్భంగా అందరికీ ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నది ఏమిటంటే, దయచేసి అందరికీ కూడా ఈ విషయాలను అందించనున్నారని చెప్తున్నారన్నమాట. ఈ శ్వాస తప్పించి ఇంకోటి ఏమీ లేదు. ఈ శ్వాసనే మనం బాగా పట్టుకోవాలి. ఈ శ్వాస మహావిజ్ఞానాన్ని మనం పూర్తిగా తెలుసుకొని, ఈ శ్వాస యొక్క రహస్యాలను తెలుసుకొని, శ్వాస మనం లోతుగా తీసుకుంటే ఎలా ఉంటుంది, పైపైన తీసుకుంటే ఎలా ఉంటుంది, అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఆ శ్వాసతోనే మన గాయత్రిని కూడా పూజించుకోవాలి. గయాంత్రి అయితే ఇది గాయత్రి. గయాన్ని అంటే పోయేవి ప్రాణాలని, పోయేవి ప్రాణాలు. ఆ ప్రాణాలని ఉంచేత గాయత్రి. గాయత్రి అంటే కూడా శ్వాసే. అందుకని మన శ్వాస మహావిజ్ఞానాన్ని బాగా పూర్తిగా చదివి దానిలోని విషయాలన్నీ పూర్తిగా అర్థం చేసుకుని ఆచరించాలి. దేనికైనా ఆహారం మార్చుకోవాలి, ఆలోచనలో మార్పు రావాలి, అవన్నీ కూడా ఆచరించాలి. ఆచరించినప్పుడే, ఇప్పుడు మన శ్వాస మహావిజ్ఞానం బుక్ చదివేస్తున్నాం, దాని గురించి ఆలోచిస్తే సరిపోదు. ఆచరణ కూడా ఉండాలి. యహ యాసనోతి ఆచరతి ఆచార్యతి సహ చ ఆచార్య అన్నారంటే, ఎవరైతే తెలుసుకొని, అంటే గురువు దగ్గర తెలుసుకొని దాన్ని ఆచరించాలి. అది ఆచరించి ఇంకొకరికి చెప్పి ఆచరింపజేయాలన్నమాట. అప్పుడే వాళ్ళే మటుకు ఆచార్యులు అవుతారు. మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా ఆచార్యులు కాలేరు అని ఇందులో చెప్తున్నారన్నమాట. ఈ శ్వాస మహావిజ్ఞానాన్ని అందుకే అందరూ కూడా పూర్తిగా అర్థం చేసుకొని దాన్ని ఆచరించాలి అని చెప్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.